అందరికీ నమస్కారం. ఇప్పుడు కొత్త సంవత్సరం 2023 సంవత్సరం మా చిలకమ్మ ద్వారా ఎలా ఉంది ఎలా లేదో, అందరి జాతకాలు ఎలా వస్తుందో ఎలా లేదో ఆ చిలకమ్మ ద్వారా తీపించుకుందాం. మీ జాతకాలు ఎలా వస్తుందో, తమ చేసే పనిలో, అనుకున్న పనిలో, తమ కుటుంబ విషయాల్లో, తమ నమ్ముకున్న విషయాల్లో బాగుంటుందా లేదా, ముందుకు జరుగుతుందా లేదా, కోరుకున్నట్టు పాస్ అవుతుందా లేదా, ఇంకా ముందుకన్నా ఆ తల్లి సమ్మక్క సారక దయ వల్ల తమ కుటుంబ విషయాల వల్ల మంచిగా ఉండాలని ఆ సమ్మక్క సారక పేరు మీద ఆ బ్రాహ్మణ 101 దేవతల పేరు మీద మనస్ఫూర్తిగా చిలకమ్మ ద్వారా ఏం వస్తుందో అడిగి చూద్దాం. దాం చూడమ్మ, కుంభరాశి వల్ల జాతకం కొత్త సంవత్సరం కొత్త లెక్క. కుంభరాశి వల్ల పేరు మీద చూడమ్మ ఎలా ఉంది ఎలా లేదు. కుంభరాశి ఏడపోయినా కుండలు కరిగినట్టు అవుతున్నది. ఇలా జాతకం ఎంత సంపదన ఇస్తున్నారు, అంత ఖర్చుల పాలవుతున్నారు. కట్టిన ముడుపుకు కడుతున్నారు. అది ఒక టైంలో ఖర్చు అవుతున్నది. కానీ బరాబర్ వచ్చినట్టే వస్తుంది. లక్ష్మి కంటికి మాయమవుతుంది. కానీ బరాబర్ వీళ్ళ జాతకంలో కుంభరాశి వల్ల ఉన్న పేరు మీద నల్లి గుణం పిల్లి చాలి. ఎవరికి అర్థం కారు, ఎవరికి ఎక్కువ చెప్పారు, చెప్పే వాళ్ళ ముంగనే చెప్తారు, మాట కరెక్ట్గా చెప్తారు. కానీ కడుపులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాత్రం చెప్పారు. కానీ వీళ్ళ జాతకంలో తోడపుట్టిన వాళ్ళతో కూడా సుఖపడే భాగ్యం వీళ్ళకు లేదు. సొంత కష్టం సొంత రకంతోనే బతుకుతారు. మధ్యలో కొన్ని ప్రమాదాలు, కొన్ని గండాలు, కొన్ని చిక్కులు కూడా మీదకి వెళ్ళి కొన్ని లోకుల వల్ల, చెడు దృష్టిలు కూడా వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ కూడా, కొన్ని సమస్యలు కూడా వీళ్ళు పడ్డారు. కానీ బరాబర్ ఇప్పుడు ముందు కన్నా వెళ్ళే పనిలో, అనుకున్న పనిలో ఖచ్చితంగా అవుతుందా కాదా, మళ్ళీ గెలుస్తామా గెలవమా, ఇంకా ముందుకు వెళ్ళేది ఇంకా బాగుంటుందా లేదా అనుకుంటున్నారు. ఈ కొత్త సంవత్సరం 2023 సంవత్సరం నుంచి వీళ్ళకు ఏ పని చేసినా ఈ కొత్త భాగ్యం పడ్డది కాబట్టి, ఈ కొత్త సంవత్సరం కాబట్టి వీళ్ళకి ఏ చేసినా కూడా శుభం జరుగుతుంది. కొంచెం ఓపిక శాంతంగా చేస్తే వాళ్ళకు బాగుంటుంది. కానీ ఎక్కడ పోయినా చదువులో ఉన్నవాళ్ళు, ఇంకా విదేశాల్లో ఉంటున్న వాళ్ళు, రాజకీయంలో ఉన్నవాళ్ళు, ఇంకా ఏదైనా బిజినెస్లో కారోబారు చిన్న చిన్న వ్యాపారంలో పెడుతున్న వాళ్ళు కూడా కొంత ఖర్చులు, కొన్ని చిక్కులు, కొన్ని ఎదురొస్తూనే ఉంటాయి. అవి చిన్న అవమానాలు ఎదురుపడతారు. అవి పెద్దగా సమస్యలు ఏం పడవు. కొంచెం జాగ్రత్తగా నడుచుకుంటే ఇలాగా దేవుడి దయ వల్ల భాగ్యం జరుగుతుంది. ఈ గండాలు ఉన్న అంటే ఇలాంటి సమస్యలతోనే వీళ్ళు పోరాడుతూనే ముందుకు జయమవుతారు. కానీ ఓటమైతే కారు. కొంచెం శాంతంగా నడవండి. వీళ్ళ మీద కొంత లోకుల దృష్టి, లోకుల చెడు విషయాలు, చెడు చేద్దామన్న దృష్టి కొంత ఎక్కువ ఉంటుంది. కొంచెం జాగ్రత్త ఉంటే మీరు మంచిది. ఒక చిన్న మాట, చిన్న సందేశం నాది. ప్రతి ఒక్కళ్ళు చూస్తున్న వాళ్ళకు నేను చెప్పేది సమాధానం ఒకటే. ఆ అమ్మవారి దయ వల్ల మీరు ఎంతమంది నమ్ముతున్నారో, ఎంతమంది నమ్మట్లేదో, ఇప్పుడు చిలకమ్మ ద్వారా మనం ఏం తెలుసుకున్నాం, కొత్త సంవత్సరంలో ఎలా వచ్చింది, ఈ జనవరి నెల నుంచి మీకు ఎలా ఉందో జాతక ప్రకారంగా ఇవి అన్నీ మీరు ఒక చిన్న సందేశంతో నమ్మి ఈ పనులు మీరు చేయండి. మీ ఇంట్లో ఎవరికి ఏ సమస్య ఉన్నా, ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా అది వెళ్ళిపోతుంది. మీరు ఎవరికి ఏ వ్యాపారంలో ఉన్నా కూడా, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవి దూరమైపోతాయి. అది నేను చెప్పిన విషయాలు కావు. చిలక చూసామంటే ఒక కామన్ చేసేది కూడా కాదు. ఇది ఒక అమ్మవారు, ఇది స్వయంగా ఆ తల్లి సమ్మక్క సారక దయ వల్ల ఆ అమ్మవారి పేరు మీదకి వెళ్ళి ఆ చిలకమ్మ ద్వారా రాముడు, చిలక అంటే రామునితోనే సమానం, ఆ రాముడి ద్వారా ఆ చిలకమ్మ ద్వారా తీపిచ్చాము. ఆ సీతమ్మ రాముల వాళ్ళ జంటతోని తీపిచ్చాము. మీ జాతకాలు మీకు ఏమొచ్చాయో, మీ 12 రాశుల మీద ఎలా వచ్చిందో, మీకు ఈ సంవత్సరం వరకు, మీకు డిసెంబర్ వరకు, చివరి నెల వరకు అంటే జనవరి నుంచి ఇంకా వచ్చే డిసెంబర్ వరకు మీ జాతకాలు ఎలా నడుస్తాయో ఇవి చెప్పిన కొన్ని పద్ధతులు మీరు నమ్మి పాటిస్తే మీకు అందరికీ ప్రతి ఒక్క ఇంట్లో శుభం జరగాలని అమ్మవారికి నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. మీరు కూడా అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తి అమ్మవారికి మళ్ళీ కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఓం నమః శివాయ.